2 రోజుల కిందట మొన్న వచ్చిన అకాల వర్షం వల్ల గాలి వల్ల మరి ఈ ప్రాంతంలో ఏదైతే ఎక్కువగా హార్టికల్చర్ ముఖ్యంగా అరటి తోటలు కానీ అలాగే బొప్పాయి కానీ ఇవన్నీ వేస్తున్నారు. పూర్వకాలం ఏంటంటే ఇంకా ఒక 15 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద అయితే ఈ మెట్ట ప్రాంతం ఉంటే మోటార్ని బయటకు చూసి తెచ్చుకోలేకపోవడం వల్ల ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నాకు తెలిసి నిర్మాణంలో రైతుల్లో కూడా చైతన్యం వచ్చి ఏదైతే భూగర్భ జలాలను బయటకు తీసుకొచ్చి దాని తర్వాత ఇక్కడ వచ్చి ఒక సబ్స్టేషన్ కూడా కట్టడం వల్ల ఈ ప్రాంత రైతులందరూ కూడా హార్టికల్చర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగా బొప్పాయి దాంతోపాటు అరటి వేసుకున్నారు. సుమారు అరటికి అయితే ఒక 50,000 వరకు ఎకరానికి పెట్టుబడి అవుతుంది. బాగా పండితే సంవత్సరానికి 1,00,000 నుంచి 1,10,000 వరకు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి. రైతులు వచ్చి కొద్దిగా బాగా వారికి కలిసి వస్తుందనే భ్రాంతులను అనుభవంతో వచ్చిన కాడికి వాళ్ళు హ్యాపీగా ఆ పిల్లల్ని పోషించుకుంటూ ఆ కుటుంబాలు పోషించుకుంటూ చదివించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో కాలం గడుపుతుండేవారు ఈ ప్రాంతం అంతా కూడా. ఏదైతే అకాల వర్షాలు వచ్చినా లేదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆ నేపథ్యంలో అప్పుడున్న ప్రభుత్వాలు ఆదుకుండేవి. ఇప్పుడే కాదు, అది ఎప్పుడు అవి చెప్పిరావు. గాలి కానీ వర్షం కానీ ప్రకృతి వైపరీత్యమైనది ఆటోమేటిక్గా అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రభుత్వ విధానాన్ని వాటిని కూడా పరిశీలించే వాళ్ళం. ఎక్కడైతే పోయేదో అరటి తోట పోయినా అలాగే బొప్పాయి తోట పోయినా లేదు మామిడి తోటలకు వచ్చి గాలిలో వచ్చి మామిడి పాడైనా ప్రభుత్వం వచ్చి వాడికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం. లేకపోతే ప్రభుత్వం డైరెక్ట్గా కాంపన్సేషన్ ఇచ్చేది. వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేది. ఏదైతే ఎకరాకి ఎంత ధర అయితే మనం పెడతామో ఇన్సూరెన్స్ అయితే ప్రభుత్వం అలాగే రైతు అలాగే కేంద్రం కలిపి కట్టిన డబ్బు. లేకపోతే కాంపన్సేషన్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చిన కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ దురదృష్టం రాత్రి గత 2 సంవత్సరాలుగా ఈ గాలి వచ్చింది. ఇది గత సంవత్సరం కానీ వచ్చిన గాలికి పోయిన పంటకు కానీ లేదు మొన్న మే నెలలో పోయిన పంటకు కానీ లేదు నిన్నగాక మొన్న ప్రసారంకి రేపు పోయిన పంటకు కానీ ఇప్పుడు వచ్చి ఒక పైసా కూడా ప్రభుత్వం వచ్చి నష్టపరిహారం లేదు. చాలా ఇది దురదృష్టం. ఇంకో రైతులు చెప్తున్నారు చూడడానికి కూడా రాలేదండి అని. వచ్చారు, చూడడానికి రాలేదు, వచ్చి చూసినా పంపించినా ఏదో మా అవి పట్టినట్టుగా ఊరుకున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా వ్యవసాయదారుడన్నా ఎంతో నిర్లక్ష్యం. వాళ్ళ మీద కనీసం అయ్యో పాపం వాళ్ళు పెట్టారు కదా, అనా పైసలతో పోయింది కదా, అంతా నువ్వు రూపాయి లాభంతో కలిపి ఇవ్వలేం, కానీ కొంతనే వాళ్ళకి ఆ పెట్టిన పెట్టుబడిలో కొంత ఉపశమనం కల్పించేట్లు ఉండాలి. ఇది ప్రభుత్వం తరగ బాధ్యత. ఆరోగ్యంగా ఎంతవరకు కూడా నేను 3 సార్లు మీ దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినా 3 సార్లు మంది ఆ సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశాం. ఏదో చేతనంతవరకు ప్రభుత్వంతో ఆదుకునే పరిస్థితి చేశాం. కానీ ఈ ప్రభుత్వానికి నెమ్మది నిలుతున్నట్టు ఉంది. అసలు ఆలోచన కనిపించలేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీరు వచ్చి ఈ గ్రామంలో మన మే నెలలో అయితే 24 హెక్టార్లు ఆయన ఇచ్చారు. అదే ఇప్పుడైతే మొత్తం ఈ మండలంలో ఈ గ్రామంలో అయితే
పీకే బనానా 28 హెక్టార్లు ఇచ్చారు. అంటే దగ్గర సుమారు 50-60 ఎకరాలు ఇచ్చారు సుమారు. నేను అడిగితే రైతులు అడిగితే సుమారు 100 ఎకరాల వరకు పోయి ఉంటుంది సార్. పై మాట పక్కన పెడితే కొంచెం చూసుకుని 100 ఎకరాలు ఏదో చుట్టం ఏదో చూసి ఏదో లక్ష్యం పెట్టడం అనేది ధర్మం కాదు. రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఆదుకోవాలి. నేను తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళతో అడుగుతాను, వాళ్ళు డిమాండ్ చేస్తాను. ఏదైతే రైతులకు పోయినా ఆ పేర్లన్నీ మళ్ళీ మీరు ఇచ్చిన ఈ లిస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాను, మాట్లాడతాను. మళ్ళీ అవసరమైతే అధికారులు పంపించి అవి చూసి వాటికి ఏదైతే నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి వసూలు చేసిన ఏర్పాటు చేస్తాను. నేను ఏదో గొప్ప కోసమో లేదు ఏదో దీనికోసమో నేను చెప్పిన మాట కాదు. ఇది బాధ్యత, రాజకీయ నాయకుల తరగతి బాధ్యత. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా బాధ వస్తే ఆ బాధ ఏంటి, ఆ ఇబ్బంది ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రభుత్వాలు వచ్చి రియాక్ట్ అవ్వాలి, ప్రయత్నాలు చేయాలి. అది ఆ బాధ్యత. అందుకు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కానీ నేను సంబంధిత మంత్రి కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే మీరు యాక్చువల్గా అయితే ఎకరానికి 50,000 ఇవ్వాలి. రైతులు పెట్టుబడి పోయింది. లాభం అయితే 1,00,000 లాభంతో కలిసి ఇస్తే, కానీ పెట్టుబడి 50. పోనీ కాదు 35,000 మినిమం. అదేం చేయాలి కదా. ఏదో పిల్లి పిచ్చి పెట్టినట్టు ఏదో ఇచ్చినట్టు భిక్షలాగా ఇస్తారుగా. నష్టపోకూడదు, రైతుకు వచ్చి ఆదుకోవడమే. ఎందుకంటే ఇన్సూరెన్స్ మళ్ళీ గత ప్రభుత్వంలో ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం కట్టదంటది. మామిడి తోటలకైతే ప్రభుత్వం కట్ట మానేసింది, వాళ్ళు వచ్చి రైతులు తీసుకోవడం మానేసింది. గత సంవత్సరం కడతామని తీసుకోవట్లేదు. ఎందుకు? కాంపన్సేషన్ ఇచ్చినప్పుడు మొత్తం డబ్బు వస్తేనే అది తీసుకుంటారు. అది మొత్తం కట్టమంటారు. అటు ప్రభుత్వానికి ఇటు రైతుది కలిపి కడితేనే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇది చాలా అన్యాయం. ఒక విధానం లేదు ప్రభుత్వానికి. చాలా బాధగా ఉంది ఈ మాట్లాడను. నిన్న జరిగిన తోటలు పోయామని చెప్పి నాకు తెలిసింది, మా పెద్దలంతా చెప్పారు. అది ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. ఇవాళ ఒకరు మొత్తం ఈ ఊరు ఒకటి, ఇంకా అతికావచ్చు నడిపిల్లి ఒకటి, పేర్పి దాని అంబులెన్స్ దేవరపోతున్నాము, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడైతే ఏం జరిగినా అధికారులు అప్రమత్తై రేపు చూసి మళ్ళీ దీన్ని పరిశీలించి ఒకసారి గ్రామ సభలు పెట్టి ఊర్లో సరే ఒకటికి వచ్చి వాళ్ళు ఎకరం ఉంటే ఎకరంలో ఒక 50 సెంట్లు 60 సెంట్లు పోతే ఎకరం పోయిందని చెప్తారు. కొద్దిగా పెద్ద ఆలోచనతో పెద్ద బుద్ధితో చూడాలి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీన్ మైండ్తో చూడకూడదు, బ్రాడ్ మైండ్తో చూడాలి. ఆలోచన దయచేసి పోయిన వరకు చూడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఏంటి వాళ్ళతో దైన వరకు కూడా అధికారులతో మాట్లాడతాను, ప్రభుత్వంతో మాట్లాడతాను. ఈ కార్యక్రమం చేస్తాను. అయినా మీరేమీ ఆధారపడవద్దు. ఇవాళ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను కాదు. ఈ కాగితాలు ఉత్తుపోవు, ఈ రికార్డు ఉంటుంది మీకు. కాకపోతే ఈ ప్రభుత్వం కానీ కాంపన్సేషన్ ఇవ్వకపోతే వెయిట్ చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడేం తెచ్చి మీకు ఇస్తాను. ఇది గొప్ప చెప్తున్నాను కాదు, నేను ఇది గొప్ప చెప్తున్నాను, ఇది అవసరం. ఇది మీ కడుపు మంట, మీ ఆకలి ఆ తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది. కాబట్టి
తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేయిస్తారు. అది అందుకే భావించండి, బాధపడకండి, కొంత ఉపశమనంతో ఉండండి. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయిస్తారు.